హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు 9:40కి 'కిష్కింధపురి' అనే మూవీకైతే వెళ్ళిపోయాను ప్రీమియర్ షోకి. ఇంక మూవీలోకెళ్తే మాత్రం మూవీ మాత్రం చాలా బావుంది. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 'మిరాయి' కూడా ట్రై చేశాను. ఏంటంటే 7:40కి శ్రీరాములు థియేటర్‌లో ప్రీమియర్ షో అయితే ఈరోజు ఏశారు 11కి. కానీ 'మిరాయికి' ట్రై చేశాను గానీ దొరకలేదు. అందుకని కిష్కింధకైతే ఎళ్ళిపోయాను. 'కిష్కింధపురి' చాలా అంటే చాలా బావుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఫ్యామిలీతో ఎళ్ళొచ్చా అంటే ఎళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే చిన్న పిల్లలనైతే అలౌ చేయొద్దనే చెప్తాను. చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్‌లో విజువల్స్ ఉంటాయన్నమాట. కొన్ని విజువల్స్ ఏందంటే ట్రైన్ విజువల్స్ గాని, కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా బాగా తీశారు. అండ్ ఆ సినిమాటోగ్రఫీ గూడా చాలా బావుంది. ఆ గ్రాఫిక్స్ గాని చాలా బావుంది. ఇంకా హీరో ఎంట్రీ సీన్ అయితే ఒక వేరే లెవెల్ అనమాట. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. కోతులతో తీశారనమాట. చాలా బావుంది. డిఫరెంట్‌గా ట్రై చేశారు. చాలా బావుంది. ఇంకా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారైతే ఈ మధ్య 'రాక్షసుడు' మూవీతో ఇంకా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ జేసుకోవడం జరుగుతుందేమో. ఇంకా చాలా బావుంది. తన బాడీ గెటప్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా హ్మ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే డిఫరెంట్ స్టోరీ అనమాట. ఏంటంటే దెయ్యాల బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలోకెళ్తుంది. చాలా డిఫరెంట్ స్టోరీయే. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ దెయ్యాల గురించి చూపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఆ దెయ్యం ఏంటి? అసలు తన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? అనే దాని మీదే ఉంది. చాలా బావుంది. ఇంకా నేనైతే 5కి 4.2 రేటింగ్ ఇస్తున్నాను దీనికి. ఫ్యామిలీతో కూడా ఎళ్ళండి. ఫ్రెండ్స్‌తో ఎళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ 'మిరాయి'కి మాత్రం టికెట్స్ దొరకలేదనుకోండి, 'కిష్కింధపురి'కైతే ఎళ్ళండి. ఒకవేళ 'మిరాయి' అటు ఇటు వచ్చినా కూడా నాకు తెలిసి 'కిష్కింధపురి' కూడా బ్లాక్ బస్టర్ అయిపోతది మూవీ. నాకైతే చాలా నచ్చింది.